ఓం శ్రీ సాయిరామ్. 1966 జూన్ నెల సనాతన సాధ్యలో వికే కృష్ణమూర్తి గారు తమ యొక్క అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. సాయిరామ్. నేను బెంగుళూరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. 1965 జూలై 15వ తేదీన ఆఫీసులో ఉండగానే నాకు జ్వరం వచ్చింది. ఇంటికి వెళ్ళగానే టెంపరేచర్ ఎక్కువైంది. నా మేనల్లుడు డాక్టర్ కుమార్ మందు ఇచ్చినాడు, ఇంజెక్షన్ చేసినాడు. జ్వరం ఏమాత్రమూ తగ్గలేదు. ఒక వారం గడిచింది. గత్యంతరం లేక నా మేనల్లుని సలహాపై నేను విక్టోరియా ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేరాను. 14 రోజులు అక్కడ ఉండినా కూడా జబ్బు తగ్గే సూచనలు కనపడలేదు. పెద్ద డాక్టర్లందరూ అప్పుడప్పుడు వచ్చి చూసి మందులు ఇస్తున్నారు. ఆహారం ఏది వంట పట్టదు, నిద్ర రాదు, జ్వరము తగ్గదు. ఒకే ఒక కప్పు పండ్ల రసాన్ని చాలా ప్రయాసముతో తాగిస్తున్నారు. 15వ రోజు కడుపు అంతా సూదితో పొడిచినట్లు విపరీతంగా బాధ కలిగింది. దాన్ని అనుభవించేటువంటి శక్తి లేనందున నన్ను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకుని వెళ్ళారు. డాక్టర్ కాళప్ప గారు, డాక్టర్ ఎస్ఏ బౌద్ధవ్ గారు, డాక్టర్ వెంకటయ్య గారు మొదలైనటువంటి పెద్ద పెద్ద డాక్టర్లందరూ అక్కడ నా బెడ్ చుట్టూ చేరి నన్ను పరీక్షించారు. పరస్పరం ఆలోచనలు కలిపి నా జబ్బు ప్లిబైటిన్ విత్ పల్మరీ ఎన్సాలినం అండ్ ఇన్ఫ్రాక్షన్ అండ్ ప్రాబబుల్ పల్మనరీ ట్యూబర్కులోసిస్ అని నిశ్చయించారు. దాని నివారణకు కావాల్సినటువంటి శుశ్రూషలు మొదలుపెట్టారు. అయినను ఆగస్టు 5వ తేదీ నుంచి నా పరిస్థితి అపాయంగానే కనపడింది. డాక్టర్లకే నిరాశ కలిగింది. నాకు వారు ఇచ్చుచున్నటువంటి ఆక్సిజన్ అనగా ప్రాణవాయువు కూడా ఇంకెందుకు, ప్రయోజనం ఏమీ లేదని చెప్పి వారు ఆపివేశారు. నాకు స్మృతి తప్పిపోయింది. నా తల్లి ప్రతిదినము ఆసుపత్రికి వచ్చి శ్రీ సత్యసాయి బాబా వారిచ్చినటువంటి విభూతి ప్రసాదాన్ని నా నుసులపై వ్రాసిపోయే వాడుక. నా తలగడ క్రింద బాబా వారి ఫోటో దాన్ని పెట్టినది. భక్తితో బాబా వారిని పుత్రభిష ఇవ్వాలని ప్రార్థిస్తున్నది. 5వ తేదీ రాత్రి నా బంధువులందరూ కూడా వార్డు వరండాలో నా విషయమై బాధపడుతూ జాగరణ చేశారు. కంపెనీ నుంచి నా మిత్రులు, సహోద్యోగులు, పై అధికారులు నన్ను గురించి విచారగ్రస్తులై వివరాలు అడుగుతున్నారు. బ్రతికేది భగవంతుని ఇచ్చ అనేటువంటి డాక్టర్ల అభిప్రాయం తెలుసుకొని నన్ను కాపాడవలేనని నా తల్లి బాబా వారికి తంతి ఇచ్చినది. దీనదయాళు అనాథ రక్షకుడైనటువంటి బాబా వారు 6వ తేదీ రాత్రి ఆ ఎమర్జెన్సీ వార్డులో నా బెడ్ సమీపానికి ఆగమించి నాకు తమ దివ్య మంగళమూర్తి యొక్క దర్శన భాగ్యాన్ని వసంగి నీవు కొత్త మనిషి కాబోతున్నావు అని స్పష్టముగా ఆశీర్వదించి అదృశ్యరయ్యారు. ఆ క్షణం నుంచి జబ్బు తగ్గింది. చెడ్డ చిహ్నాలన్నీ కూడా మాయమైపోయినాయి. ఉదయం నన్ను పరీక్షించినటువంటి డాక్టర్లందరూ ఆశ్చర్యానందభరితులయ్యారు. ఇంత శీఘ్రముగా ఈ జబ్బు ఎలా తగ్గింది అని వారు ముక్కుపై వేలేసుకున్నారు. 2 రోజులలో నన్ను ఎమర్జెన్సీ వార్డు నుండి వేరే వార్డుకు మార్చారు. డాక్టర్ కాళప్ప గారు నా దగ్గరకు వచ్చి ఏదో ఒక అద్భుతం జరగటం వల్లనే నీవు బ్రతికినావు అన్నారు. అంతా బాబా వారి కృపయే కానీ నాకు వేరు లేదన్నాడు. నవంబర్ 28వ తేదీన ప్రశాంతి నిలయ క్షేత్రమందు శ్రీవారి దర్శనలాభమును పొందితిని. శ్రీవారు నన్ను వాత్సల్యముతో పిలిచి నాతో మాట్లాడారు. సచ్చి మరి పుట్టి నా దగ్గరకు వచ్చిన అని సెలవిచ్చారు. ఈ రీతిగా నాకు పునర్జన్మిచ్చినటువంటి శ్రీ సత్యసాయి బాబా వారికి సహస్ర నమో వాకములు. ఇట్లు వికే కృష్ణమూర్తి. జై సాయిరామ్. संकट हरिणी संतोष
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.